Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ వైవా హర్ష గారు నటించినటువంటి సుందరం మాస్టర్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ ఎండ్ అయ్యేసరికి నాకేమనిపించిందంటే బాగానే అనిపించింది కానీ ఇట్ కుడ్ హ్యావ్ అ బెటర్ ఎగ్జిక్యూషన్. ఎందుకు ఇలా అన్నానో ఇన్ డెప్త్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ షూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్స్లోని మన ఫ్యాక్ట్స్ ఛానల్ లింక్ను కూడా ఇస్తాను. ఆ ఛానల్ ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకా నా ఒపీనియన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మూవీ ఒక ప్లాట్ అయితే చెప్తాను. మిరియాలమిట్ట అనే ఊరు. ఆ ఊర్లో ఉండే జనం ఏంటంటే బయట ప్రపంచానికి దూరంగా అదే ఊర్లో ఉండిపోయి ఉంటారన్నమాట. బట్ సడన్‌గా ఏంటంటే మాకొక ఇంగ్లీష్ మాస్టర్ కావాలి అని చెప్పి గవర్నమెంట్‌కి ఒక ఉత్తరం పంపిస్తారన్నమాట. దానికోసం అని చెప్పి సుందరం మాస్టర్‌ని పంపుతారు. సుందరం మాస్టర్‌ని ఆ ఊరికి పంపడానికి వేరొక రీజన్ ఉంటది. ఆ రీజన్ ఏంటి? ఆ ఊర్లోకొచ్చిన తర్వాత సుందరం మాస్టర్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంక తర్వాత ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. ఈ మూవీ విషయంలోని డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ గారిని ఒక విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాలి మామ. అంటే మిరియాలమిట్ట అనే ఊరు, ఆ వాతావరణం, అక్కడుండే ప్రజల నేచర్, సింపుల్‌గా చెప్పాలంటే ఆ వరల్డ్‌ని చాలా అద్భుతంగా అయితే బిల్డ్ చేసుకున్నారు. మూవీలో ఏంటంటే ఎక్కువ లాగ్ చేయకుండా ఫస్ట్ 30 మినిట్స్‌లోనే కంప్లీట్‌లీ సెట్ చేసేస్తారన్నమాట. మిరియాలమిట్ట అనే ఊరు గురించి, సుందరం మాస్టర్ గురించి, అలాగే అక్కడికి సుందరం మాస్టర్ వెళ్ళడానికి రీజన్ గురించి, ఆ ఊర్లో ఉండే విషయాల గురించి ఇవన్నీ ఫస్ట్ 30 మినిట్స్‌లోనే క్లియర్‌గా చెప్పేస్తారు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే సరదాగా మంచి కామెడీ సీక్వెన్సెస్‌తోని ఒక ఫన్ టోన్‌లో వెళ్ళిపోతూ ఉంటదన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతాన అలా సరదాగా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి బావుందిరా, కామెడీ కూడా నీట్‌గా ఉంది. మరి ఓవర్ డోస్ లేదు, అలాగని చెప్పి మరి వీక్‌గా కూడా లేదు. మంచిగానే సెట్ చేశారు అంతానా అని అనుకుంటాం. బట్ ఏంటంటే ట్రైలర్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ ఏదో థ్రిల్లర్ అడ్వెంచర్ టైప్‌లో తిరుగుద్దేమో అని అనుకుంటే మీరు కొంచెం పప్పులో కాలేసినట్టే. సెకండ్ హాఫ్ అంతా ఏంటంటే డ్రామా అన్నమాట. ఫస్ట్ హాఫ్‌లో ఉండేంత కామెడీ సెకండ్ హాఫ్‌లో అయితే ఉండదు. సెకండ్ హాఫ్‌లో ఏంటంటే డ్రామాని కంటిన్యూ చేస్తూ మనకి మంచి మెసేజ్ ఇస్తూ అలాగే ఎమోషన్స్‌ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే సెకండ్ హాఫ్‌లోని కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ విషయంలో. బట్ కొన్ని సీన్స్ మాత్రం అంత గొప్పగా కనెక్ట్ అవ్వలేదు మామ. అండ్ మోస్ట్‌లీ నాకైతే క్లైమాక్స్ అంత సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదు. చాలా సింపుల్‌గా అనిపించింది. సెకండ్ హాఫ్‌లో ఏంటంటే లైఫ్ అండ్ వాల్యూస్ గురించి చెప్తారన్నమాట. కొంతవరకు అది బానే ఉంది. బట్ కొన్ని మాత్రం అది బోర్ కొట్టించినట్టుగా అనిపించింది. అంటే ఆ ఎమోషన్‌కి మనం పెద్దగా కనెక్ట్ అవ్వమన్నమాట. సెకండ్ హాఫ్‌లో ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత ఎలా ఉంటాము? ఏంటి? దీని గురించి ఒక సీక్వెన్స్ ఉంటదన్నమాట. నాకు సెకండ్ హాఫ్‌లో అయితే బాగా నచ్చిందదే. పర్టిక్యులర్‌గా ఆ పాయింట్ అయితే నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఇంకా క్లైమాక్స్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకొని ఉండాల్సింది. చాలా రష్డ్‌గా, సింపుల్‌గా అనిపించింది అదైతే. ఓవరాల్‌గా మూవీలోని మనం ఏది గుర్తుపెట్టుకున్నా, గుర్తుపెట్టుకోలేకపోయినా సినిమా ఎండ్ అయ్యేసరికి మాత్రం హర్ష గారిని మెచ్చుకొని తీరుతాం మామ. సుందరం మాస్టర్ క్యారెక్టర్‌లోని కంప్లీట్‌లీ ఇన్వాల్వ్ అయిపోయారు. మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత బయటకొచ్చాక ఈ రోల్‌కి ఇంకెవరైనా సూట్ అవుతారా అన్న థాట్ కూడా రాదు. ఆయన మాత్రమే ఈ రోల్‌కి కంప్లీట్‌లీ న్యాయం చేయగలరు అన్న ఫీలింగ్ అయితే వస్తది. మూవీలోని మిగతా యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ పెర్ఫార్మన్స్ కూడా చాలా బావుంది మామ. అంటే ఎప్పటినుంచో బయటకి రాకుండా అదే ఊర్లో ఉండిపోవటం వల్ల, ఆ ఊర్లో ఉండే జనం యొక్క అమాయకత్వం ఉంటది కదా! దాన్ని స్క్రీన్ మీదైతే అద్భుతంగా చూపిచ్చారు. టెక్నికల్‌గా చూసుకుంటే ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ మంచిగా ఉన్నాయి. ఇంకా మ్యూజిక్ కూడా మూవీకి తగ్గట్టుగా ఉందన్నమాట. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచిగానే ఉన్నాయి. ఇంకా డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ గారి విషయానికి వచ్చేస్తే మిరియాలమిట్ట అనే ఊరిని, అంటే ఆయన క్రియేట్ చేసుకున్నటువంటి ఆ వరల్డ్‌ని స్క్రీన్ మీదైతే అద్భుతంగా చూపిచ్చారు. బట్ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకొని సెకండ్ హాఫ్ ఇంకా బెటర్‌గా ఎగ్జిక్యూట్ చేసుండుంటే ఈ మూవీ ఇంకా బావుండేదేమో అని అనిపిచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. అలాగే సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ నీట్‌గా ఉన్నాయి. బట్ క్లైమాక్స్ అయితే చాలా సింపుల్‌గా అనిపిచ్చింది. అండ్ కొన్ని సీన్స్, అంటే అందులో ఉండే ఎమోషన్ కరెక్ట్‌గా వర్కౌట్ అవ్వకపోవటం వల్ల ఏంటంటే కొంచెం స్లో అయినట్టుగా అనిపిచ్చిందన్నమాట. ఓవరాల్‌గా మూవీ ఎండ్ అయ్యేసరికి విత్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎ డీసెంట్ సెకండ్ హాఫ్ మూవీ మంచిగానే అనిపిచ్చింది. ఇంకా మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 2.75 ఔట్ ఆఫ్ 5. సరే, ఇప్పుడేటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే, ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి హెవీగా పెట్టుకోకుండా ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ట్రై చేయొచ్చు.
ఫ్యామిలీతో ట్రై చేయండి. మంచిగానే ఉంటది. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. చెప్పాను కదా! ఇట్ వాస్ లైక్ ఎన్ ఫీల్ గుడ్ మూవీ. సో, అదన్నమాట మ్యాటరు. మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.